సరూర్ నగర్ హైదరాబాద్లో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్లో బిల్లుకు సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బిల్లు చెల్లించాలని సిబ్బంది యాజమాన్యం కోరటంతో ఆగ్రహానికి లోనైన కొందరు వ్యక్తులు కత్తులు కట్టెలతో దాడికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈ దాడిలో రెస్టారెంట్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దుండగులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు సమాచారం. బాధితులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితులు ఏదుల ప్రసన్న రెడ్డి, ఏదుల యశ్వంత్ రెడ్డి సహా వారి అనుచరులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిపై గత నేర చరిత్ర ఆరోపణలు కూడా ఉన్నట్లు సమాచారం. బాధితులు తమకు ప్రాణహాని ఉందని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లో రౌడీ షీటర్లు హంగామా సృష్టించారు. రెస్టారెంట్లో బిల్లుకు సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బిల్లు చెల్లించాలని సిబ్బంది యాజమాన్యం కోరటంతో ఆగ్రహానికి లోనైన కొందరు వ్యక్తులు కత్తులు కట్టెలతో దాడికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సరూర్ నగర్ రెస్టారెంట్లో రౌడీ షీటర్ల హంగామాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సరూర్ నగర్ లో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. అయితే రెస్టారెంట్ లో బిల్లు కట్టమన్నందుకు సిబ్బంది పైన అంతేకాకుండా యాజమాన్యం పైన కత్తులతో కర్రలతో దాడులు కూడా చేశారు. అయితే ఈ యొక్క దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ అర్బన్ రెస్టారెంట్ సిబ్బంది ఇప్పటికీ హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యారు. అయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకొని దీనికి సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే నిందితుల్లో నేర చరిత్ర ఉన్న ఏదుల ప్రసన్న రెడ్డి, అంతేకాకుండా యశ్వంత్ సంబంధించి వీరి పైన గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. వీరంతా కూడా రౌడీ షీటర్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వనస్థలిపురంలో సొంత అక్క భర్తను లలిత్ను కూడా అతి దారుణంగా హత్య చేశాడు ప్రసన్న రెడ్డి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ప్రధానంగా ఇటు అర్బన్ రెస్టారెంట్ కి సంబంధించిన నిన్న వారు రాత్రి అక్కడ తిని బిల్లు కట్టమన్నందుకే ఇంత హంగామా కూడా సృష్టించారు. ఎవరైతే రెస్టారెంట్ లో ఉన్నారో కిచెన్ లోకి వెళ్లి మరి ఈ యొక్క దాడిలో కూడా పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన యొక్క సీసీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి త్వరలో పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు తర్వాత అనేక విషయాలు అంటే ఇంకా కీలకమైన విషయాలు కూడా చెప్తామని చెప్పి ఇంకా పోలీసులు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ నిందితులను పట్టుకుంటామని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్. 2 తారీఖు నైట్ 9:30కి 10 గంటలప్పుడు కస్టమర్ వచ్చారు. 11:30కి 11:35కి అట్లా బిల్ అయిపోయింది. డిస్కౌంట్ గురించి అడిగారు. నేనుండి నా నుంచి వచ్చే డిస్కౌంట్ 10% ఉంటుంది సార్, ఇక్కడ డిస్కౌంట్ అంతకన్నా ఉండదని చెప్పాను. చెప్తే వాళ్ళు నేను డీసీపీ ఆఫీస్లో పనిచేస్తా, డిస్కౌంటే కట్టండి రా భయ్, ఏం చేస్తావు అది ఇదని అన్నారు. అయినా కూడా నేను ఏం రెస్పాన్స్ కాలేదు. అయినా కొద్దిసేపులకు మళ్ళీ పోయి నేను వెళ్ళి కొద్దిసేపు తర్వాత మా మేనేజర్ వెళ్ళాక కొంచెం మాట్లాడాడు మా మేనేజర్ మీకు కూడా కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంటే మళ్ళీ నేను వెళ్ళాక వాళ్ళు డైరెక్ట్ బిల్లు కట్టండి, నేను డీజీపీ ఆఫీస్లో పనిచేస్తా, నువ్వు ఓవర్రా భయ్ అది ఇదని నన్ను దురుసుగా మాట్లాడడం జరిగింది. 2-3 ఏట్లు కొట్టాడు. కొట్టినా కూడా సరే అని నేను వెళ్ళిపోతున్నా కిందికి వెళ్ళిపోయే టైంలో కూడా స్టాండ్ మేము అంటే ఆఫర్లు పెట్టే ఒక స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్తో నెత్తి మీద కొట్టాడు. ఇంక నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. మొత్తం హోటల్లో ఉన్న సామాన్ మొత్తం ఇప్పుడు కిచెన్లోకి కానీ మన బయట కానీ మా ఓనర్ దురుసుగా మాట్లాడి అంత వాళ్ళ దగ్గర మన ఆయుధాలు అంటే వాళ్ళ దగ్గర కట్టెలు, కత్తులు అంటే చిన్న ప్లేట్లు విసరడం కానీ, కస్టమర్లని వెళ్ళిపోండి అనడం కానీ, మినిమం ఆ రోజు బిల్లులు కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి.